మీరు చేసే డిగ్రీ ఒక టిష్యూ పేపర్తో సమానం. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? అవును బ్రో, తెలుగు స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి ఏం తెలియదు, అందరు సాఫ్ట్వేర్ జాబ్సే అనుకుంటారని. నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్. ఏపీ అండ్ టీఎస్లో డిగ్రీ చేసే వాళ్ళ మనోభావాలు అయితే ఈ వీడియో ద్వారా దెబ్బతింటాయి. మెయిన్గా కాలేజ్ 3 రకాలు: Tier 1, Tier 2, Tier 3. Tier 1లో ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఎమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి. Tier 1 కన్నా కొంచెం బెటర్ కాలేజ్. ఇందులో మీకు చదువు చెప్పకపోయినా అట్లీస్ట్ కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది. ఇక్కడ మీరు ర్యాంకింగ్లో చూసుకుంటే టాప్ 50 కాలేజ్లో ఒక కాలేజ్ కూడా తెలంగాణ అండ్ ఏపీ నుంచి ఉండదు. అదంతా కాదు, టాప్ 100లో కూడా ఒక కాలేజ్ ఉండదు ఎక్సెప్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ తప్ప. ఒకసారి మీరే థింక్ చేయొచ్చు డిగ్రీ ఎంత వరస్ట్ స్టేజ్ లో ఉంది తెలంగాణ అండ్ ఏపీలో. ఇంకా లాస్ట్ కాలేజ్ వచ్చి Tier 3. ఈ కాలేజ్ నేను కాలేజ్ కూడా పెద్దగా అన్నాను, ఇవి జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ జస్ట్ మార్క్స్ వేసుకుని కాలేజ్ లాగా నడిపిస్తూ ఉంటాయి. ఇవి టీఎస్ అండ్ ఏపీలో విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు డౌట్ రావచ్చు, భయ ఇదంతా మాకేం చెప్తున్నారు ర్యాంకింగ్ గురించి, ఇవి మాకేం యూజ్ ఉంటుంది అని అనొచ్చు. చెప్తా. మీకు ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రావాలి అని అంటే ఖచ్చితంగా కంపెనీస్ ప్రిఫర్ చేసేది ర్యాంకింగ్ లో ఉన్న కాలేజ్ ని మాత్రమే. ఐఐటీలో 1 crore ప్యాకేజ్ వచ్చింది, ఐఐఎంలో 4 crore ప్యాకేజ్ వచ్చింది, అన్ని పెద్ద పెద్ద ప్యాకేజ్లు వినే ఉంటారు మీరు. అలానే Tier 1, Tier 2 కాలేజ్ లో ఇలాంటి చెత్త అంత ఉంటుందా భయ అని అంటే ఉంటది. బట్ వాడు ఎంత ఉన్నా కూడా లాస్ట్ 6 months లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాడు క్యాంపస్ ప్లేస్మెంట్ లో కూర్చున్నా కూడా వాడు ఖచ్చితంగా ఒక ప్లేస్మెంట్ వస్తుంది. ఈ వీడియో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇన్కేస్ కనుక చూస్తుంటే మీరు సైలెంట్ గా ర్యాంకింగ్ ఉన్న కాలేజ్కి వెళ్ళిపోండి, ఆర్ఎల్స్ మీకు ఇష్టం ఉన్న స్కిల్ మీద నేర్చుకోండి. లేదు భయ నేను Tier 3 కాలేజ్లోనే చేస్తాను, నేను చెడ్డల వాళ్ళకి చాలా దూరంగా ఉంటా అని మీరు అనొచ్చు. ఇక్కడ పాయింట్ మీరు చెడ్డల వాళ్ళకి దూరంగా ఉంటున్నారు, దగ్గరగా ఉంటున్నారు కాదు. పాయింట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంప్లాయబులా కాదా, ప్రతి ఒక్కరు చూసేది అదే. అండ్ మీకు సర్వైవల్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక రోల్ ఉంటుంది. మా కొడుకు బంగారం, మా కొడుకు మా దగ్గరనే ఉండాలి, ఆ డిగ్రీ ఏదో ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా అని అంటారు. ఆబ్వియస్లీ సిలబస్ ఎక్కడైనా సేమే ఉంటుంది, బట్ లైఫ్ లో కొన్ని సిలబస్ కి మించి నేర్చుకోవాల్సి ఉంటాయి. అది ఓన్లీ వాళ్ళ ఇంటి నుంచి బయటకి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. లైక్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, క్రిటిసిజం ఎలా హ్యాండిల్ చేయాలని కానీ. ఉన్న పలంగా మీరు ఒక రూమ్ లోకి వెళ్ళి అంత ముందు ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకోండి. అవ్వదు, ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వలేని స్టేజ్ లో మీరు ఉంటే ఇంకా కంపెనీస్ లోకి వెళ్ళి మీరు క్లయింట్స్ తో ఎలా మాట్లాడతారు, ఎలా ప్రజెంటేషన్ ఇస్తారు. నేను డిగ్రీ స్టార్టింగ్ లో బయటకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంగ్లీష్ ఒక్క ముక్క వచ్చేది కాదు. 2020లో డిస్కౌంట్ లో క్లినిఫై సర్వర్ అని ఒకటి ఉండేది, అది ఇప్పుడు బ్లూ లర్న్ అయింది. డైలీ అరౌండ్ 7 to 7:30 PM కి వాళ్ళు ఇంగ్లీష్ వాయిస్ ఛానల్ పెట్టేవారు. అందులోకి వెళ్ళి ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఏదో ఒకటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏదో ఒకటి నేర్చుకునేవాడిని. అట్లీస్ట్ ఇక్కడన్నా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే తెలంగాణ అండ్ ఏపీలో అసలు మీరు ఇంగ్లీష్ మాట్లాడదాం అని కాదు కదా, అసలు మీరు అది ఇంకా ఆ థాట్ కూడా మీ మైండ్ లో నుంచి తీసేసుకోవాలి. స్టార్టింగ్ లో చాలా భయంగా ఉండదు మాట్లాడేటప్పుడు, బట్ మెల్లిమెల్లిగా అలవాటు అయ్యేది. అదే నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడేవాడు ఉంటాడు. ఇవన్నీ నేర్పించేది Tier 1 అండ్ Tier 2 కాలేజ్ మాత్రమే. లేదు నేను Tier 3 కాలేజ్లో ఉండే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను అది ఇదని మీరు అనుకుంటారు. బట్ మీరు ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం తోటే ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు. ఇంగ్లీష్ ఏంట్రా? సో బేసిక్గా నేను చెప్పొచ్చేది ఒకటే, మీ డిగ్రీ మీకు అన్నం కూడా పెట్టదు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఓన్లీ డిగ్రీ మీద రిలే అయ్యారు. దాంతో పాటుగా మీరు ఏదైనా ఎక్స్టర్నల్ గా ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేయాలి. ఇన్ కేస్ మీకు కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు CFA ఆర్ఎల్స్ అలాంటివి చూస్ చేసుకోవచ్చు. లేకపోతే వెబ్ డిజైనింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు మీ స్కిల్ ని మీరు డిగ్రీతో డిఫైన్ చేయదు, ఇది ఒక లిమిటేషన్ మాత్రమే అంతే. మీరు నేర్చుకోవాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎక్కడ ఏదైనా నేర్చుకోవచ్చు. నాకు ఎడిటింగ్ వచ్చా రాదు, ఏదో యూట్యూబ్ లో చూసి ఒక వీడియో చూసుకుంటూ నేర్చుకున్నాను అంతే. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ప్లాన్ ముందే చెప్పేసా, మంచి స్కోర్ తెచ్చుకోండి, ర్యాంకింగ్ కాలేజ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు అసలు టాపిక్ బ్రో, నేను ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను, Tier 3 కాలేజ్లో చేస్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రో అని మీరు అనొచ్చు. దాని కూడా నేను ఒక ఆన్సర్. ఫస్ట్ మీ నిష్ అంటే ఎత్తుకోండి. లైక్ BBAలు, BComలు ఇలాంటి కాకుండా మీకు స్పెసిఫిక్ ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్ ఇంకేదైనా పొజిషన్ లో మీరు మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారా, అది ఫస్ట్ డిఫైన్ చేసుకోండి మీ మైండ్ లో. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనుకుంటే చాలా మంది రీటైల్ బ్యాంక్స్ అనుకుంటారు, లైక్ HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్. ఇవన్నీ కాదు, ఇవన్నీ జస్ట్ కస్టమర్స్ డీల్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే కొన్ని క్రోర్స్ లో ఉంటుంది వాల్యూ. ఈ సిచువేషన్ 3 years బ్యాక్ లాగా అస్సలు లేదు. కోవిడ్ కు ముందు ఉన్న ఆపర్చునిటీస్ అంతా ఇంత కాదు. మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, మీరు కావాలన్నది చేసుకోవచ్చు వితౌట్ ఎ డిగ్రీ. సో ఫస్ట్ లో చెప్తా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇదే. నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మొత్తం రోడ్ మ్యాప్ బేసిక్ నుంచి ఒక బిగినర్ ఎలా స్టార్ట్ అవ్వాలి అదంతా మొత్తం నేను వీడియో ఫార్మాట్స్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరెవరికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో, వాట్ ఆర్ ద రోల్స్ దట్ ఆర్ అవైలబుల్ హియర్ అని దాని గురించి మొత్తం ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ LinkedIn లో కనుక ఫాలో అవ్వకపోతే కింద లింక్ ఇస్తాను, LinkedIn లో ఫాలో అవ్వండి. క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి భయ్య. లాస్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చెప్పాను. అలాగే డిస్కౌంట్ లింక్ కూడా బయోలో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏదైనా కొత్త జాబ్ పోస్టింగ్స్ ఆర్ ఎల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు. Until then, see you in the next video. Bye.